హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాస్ అన్నారు, వాటితో మాట్లాడాం. నమస్కారం సార్. నమస్తే సార్, నిన్న ఏపీలో చూసుకుంటే ఎన్నో ఎగ్జిట్ పోల్స్ రావడం చూస్తాం. అది చాలా వరకు వైసీపీ ఫేవర్లో, ఇంకొంతవరకు టీడీపీ ఫేవర్లో ఇవన్నీ ఉండడం చూస్తాం. అయితే ఎన్ని ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి, ఎవరు అధికారంలోకి రాబోతున్నాయని చెప్తున్నారు. అయితే నిన్న అంతా ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పటికీ ఇప్పటికి కూడా పర్టికులర్గా ఈ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పలేకపోతున్నారు. ఎందుకు ఈ గందరగోళ పరిస్థితి నెలకొంది సార్? మనం సాక్షి ఫ్రంట్ పేజీలో చూస్తే ఏపీలో మళ్ళీ వైసీపీ అన్న టైటిల్లో వాళ్ళు పెట్టారు. ఇటు జ్యోతిలో కూటమిదే విజయం, ఈనాడులో కూటమిదే విజయం. సో ఈ బేసిక్గా ఇదనమాట. దీనికి సపోర్టింగ్, ఆ టైటిల్కి సపోర్టింగ్గా కిందంతా వాళ్ళ సర్వేలు చెప్పుకోవడం. తెలుగుదేశం కూటమి అలాగే వాళ్ళ సర్వేలు చెప్పుకుంటున్నారు, వీళ్ళు అలాగే చెప్పుకుంటున్నారు. ఎవరు కూడా అసలు మొత్తం సర్వేలన్నింటినీ కూడా ఎవడన్నా దగ్గర పెట్టుకొని అనలైజ్ చేయాలంటే కూడా సాధ్యం కాదు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ డేటా లేదు. చాలా సర్వేలు ఎప్పుడు మనం ఆ పేర్లు కూడా వినలేదు. కిరికిరి అనే ఒక సర్వే కూడా ఉంది. సో ఈ పేర్లు వినలేదు. సో నేను ఏమనుకున్నా అంటే ఇదంతా కావాలని ఒక గందరగోళాన్ని క్రియేట్ చేస్తున్నారు. ఒక్కోసారి ఏంటంటే చాలామందికి గందరగోళం అవసరం అవుతుంది. అయోమయాన్ని సృష్టించడమే వాళ్ళ పని. సో ఇది ఎందుకు జరుగుతుంది ప్రధానంగా అనుకున్నప్పుడు ముందుగా రెండు సర్వేలు, అంటే రెండు లిస్టులు నా దగ్గర ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్న సర్వే లిస్టు, రెండోది వైసీపీ వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్న సర్వే లిస్టు. ముందుగా తెలుగుదేశం వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్న సర్వే లిస్టులో చూస్తే మొత్తం 40 సర్వేలు ఉన్నాయి. ఇది ప్రపంచంలో ఎక్కడ ఉండదు అనుకుంటా. 40 సర్వేలు అవసరమా అంటేనే అర్థం ఏంటి? కావాలనే గందరగోళం క్రియేట్ చేయదలుచుకున్నారు. తెలుగుదేశం వాళ్ళు నాకు పంపిన సర్వే లిస్టులో 40 ఉన్నాయి కంప్లీట్గా. ఆ సర్వే చదువుతాను. ఒకటి పీపుల్స్ పల్సు, రైజ్ పొలిటికల్ రీసెర్చ్, కేకే సర్వే, చాణక్య స్ట్రాటజీస్, స్మార్ట్ పోల్, జంగలం అంట, పైనీర్, ప్రిజమ్, శాన్ సర్వే, ఎస్జెడ్, ఎన్ఎఫ్ఓపిఎల్, ఇండియా టుడే, సిఎన్ఎన్ న్యూస్, ఏబిపి న్యూస్, న్యూస్ ఎక్స్, జీ న్యూస్, ఇండియా టీవీ, ఆర్టీవీ రవిప్రకాష్, బిగ్ టీవీ, సొసైటీ ఫర్ గ్లోబ్, సిపిఆర్ సర్వే, పోల్ స్ట్రాటజీ, స్కూల్ ఆఫ్ పాలిటిక్స్, వన్ భారత్, పీపుల్స్ రైట్, పీపుల్స్ ఒపీనియన్, ఆల్ ఇండియా పీపుల్స్ సర్వే, పవర్ తెలుగు, రాకెట్ సర్వే, ఓపెన్ టాక్ సర్వే, పాప్కార్న్ మీడియా, సర్వే ఫ్యాక్టరీ, సిమ్యాక్, ఎన్ఎఫ్ఓ, పల్స్ టుడే, కిరికిరి. సో ఈ సర్వేలు అన్నీ కూడా ఇప్పుడు నేను చదివిన అన్నీ కూడా కూటమి అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. ఇది కాకుండా వీళ్ళే ఈ 40లోనే చాణక్య, ఆరామస్థాన్, సిపిఎస్, పార్థదాస్, జన్మత్, ఈ 5 మాత్రం వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పింది. దీన్ని బట్టి వాళ్ళు ఏమంటున్నారంటే 40 సర్వేలు వచ్చాయి టోటల్గా, ఇందులో 35 కూటమే వస్తుందని చెప్పి 5 మాత్రమే వైసీపీ వస్తుందని చెప్పింది అని తెలుగుదేశం సర్క్యులేట్ చేస్తుంది. ఇది కంప్లీట్గా ఒక పక్కదారి పట్టించడం, మాయ చేయడం, మోసం చేయడం, గందరగోళాన్ని క్రియేట్ చేయడం. ఎందుకంటే ఇంకొక సర్వే ఉంది కాబట్టి చెప్తున్నా. ఇది ఏమో వైసీపీ వాళ్ళు పంపించింది. వైసీపీ వాళ్ళ సర్వే, వైసీపీ వాళ్ళు చెప్పుకున్న సర్వేలు ఏమైందంటే పార్థదాస్ సర్వే, దీని పేరే చాణక్య సర్వే అంటారు. పార్థదాస్ వాళ్ళది చాణక్య సర్వే. జన్మత్ పోల్స్, టీవీ9 పోల్, డబ్ల్యూఆర్ఏపి ర్యాప్ స్ట్రాటజీస్, స్మార్ట్ పోల్, ఆరా, ఆత్మసాక్షి, హెచ్ఎంఆర్, క్యూమెగా, ఏబిపి సి ఓటర్, పొలిటికల్ ల్యాబొరేటరీ, రేస్, ఎన్డీఏ ఎగ్జిట్ పోల్, ఎల్ఆర్ సర్వే, నాగన్న సర్వే, సి నెక్స్ట్ ఏపీ, ఎస్ఏఎస్ గ్రూప్, ఐపిఎస్ఎస్ టీమ్ హైదరాబాద్, కేఎస్ ప్రసాద్, కోగంటి సత్యం, పోల్ స్ట్రాటజీస్, అగ్నివీర్, పొలిటికల్ ల్యాబొరేటరీ, ఆపరేషన్ చాణక్య. ఇది వీళ్ళు చెప్పింది. అంటే వీళ్ళు మొత్తం 32 లిస్ట్ ఇచ్చారు. అందులో 24 వైసీపీకి వస్తుందన్నారు. ఇందాక చెప్పింది ఎంత? తెలుగుదేశం వాళ్ళు చెప్పింది 5 వైసీపీ. మరి ఏది ఇక్కడ కరెక్ట్? వీళ్ళు 24 అంటారు, వాళ్ళేమో 5 వైసీపీ అంటారు. అంటే అది తర్వాత వీళ్ళు ఎన్ని ఇచ్చారు? తెలుగుదేశానికి 8 ఇచ్చారు. వాళ్ళు ఎన్ని ఇచ్చారు? అక్కడ 35 ఇచ్చారు. సో ఎవడికి వాడు నిజాన్ని కప్పిపుచ్చడం,
అబద్ధాలని ప్రచారం చేయడం అనేది ఈ 2 సర్వేలను పెట్టుకొని, ఈ 2 లిస్టులు పెట్టుకొని మనం చెప్పొచ్చు. వీళ్ళు తెలుగుదేశానికి ఇచ్చిన సర్వేలు పేర్లు ఏంటంటే చాణక్య స్ట్రాటజీస్, రింగ్ టు పోల్, పీపుల్ పల్స్, నేషనల్ ఫ్యామిలీ, పయనీర్, పోల్ పల్స్, రైజ్, కేకే సర్వే. కేకే సర్వే మాత్రం నిన్న విపరీతంగా ఓదరగొట్టారు. ఆరా మస్తాన్ కంటే కేకే సర్వేకే ఎక్కువ ఛానల్స్ ఇచ్చారు. కేకే సర్వేను ఈ మొత్తం సర్వేలో 2 కామెడీ సర్వేలు నా దృష్టిలో. ఒకటేమో కేకే సర్వే. కేకే సర్వే ఏంది 161 వస్తుంది కూటమికి అని చెప్పింది. అంత స్వీప్ ఎక్కడా కనబడట్లేదు మనకి. ఒకవేళ ఉంటే మనం షాక్ అవ్వాల్సిందే. 161, 14 మాత్రం వైసీపీకి అని చెప్పింది. ఇక వాళ్ళది ర్యాబ్ సర్వే 158 వైసీపీకి. సో ఇది కూడా కామెడీ సర్వే. సో ఈ 2 కామెడీ సర్వేలు చెరొక వైపు తీసుకున్నారు. అయితే కేకే సర్వేని తెలుగుదేశం వాళ్ళు ప్రమోట్ చేసినట్టుగా ఈ ర్యాబ్ సర్వేని వీళ్ళు చేయట్లే. అంటే వాళ్ళకు కూడా నమ్మకం లేదేమో, చేయట్లేదు. తెలుగుదేశంలో నమ్మకం లేకపోయినా ఆ మీడియా బ్రహ్మాండంగా చేయగలదు కాబట్టి మేము నమ్మకపోయినా, నువ్వు నమ్మకపోయినా పర్వాలేదు, మేము చేయాల్సింది చేస్తామని వాళ్ళు చేస్తుంటారు. అలాగే చేశారు. సో ఓవరాల్గా ఈ 2 లిస్టులలో 40 ఏమో తెలుగుదేశం సర్క్యులేట్ చేస్తుంది, 40లో 35 మాది, 5 చూడండి వైసీపీ అని చెప్తుంది. ఇటుపక్కేమో వీళ్ళు 32 చేస్తున్నారు, 24 మాది, 8 మాత్రమే తెలుగుదేశంది, దీన్ని నమ్మండి అని వీళ్ళు చేస్తున్నారు. సో అంటే వీళ్ళ అదేదో సినిమాలో మేమేమన్నా చెవులో పువ్వు పెట్టుకున్నామని అంటుంటాడు కదా తను, హిందీ యాక్టర్. అలాగా మనమేమన్నా రీడర్స్ కావచ్చు, ఆడియన్ కావచ్చు, ఇంతంత పూలు పెట్టుకొని కూర్చున్నామా అనేది మనకి డౌటు. సో వీళ్ళ సర్వేలు చూస్తాయి. అంటే వీళ్ళు ఏంటంటే అబద్ధాలను తెలిసినా ప్రచారం చేద్దాం, నమ్మేవాడు గొర్రె నమ్ముతాడు కదా అని ఇంకా నమ్మకంతో చేస్తున్నారు. ఎట్లాగో 2 రోజుల్లో వస్తుంది కదరా, ఇప్పుడు ఎందుకురా ఈ డ్రామా అని చాలామందికి అనిపిస్తుంది. 2 రోజుల్లో వస్తుంది. 4వ తేదీ సాయంత్రానికంతా మనకి ఒకవేళ టైట్గా ఉంటే సాయంత్రం అవుతుంది, 2, 3 అవుతుంది. టైట్గా లేదు, ఒకవైపు వేవ్ కనబడుతుంటే 12, 1 గంటకంతా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. మార్నింగ్ 10 తర్వాతనే ఒక ట్రెండ్ అర్థమవుతుంది మనకి. సో ఇంత ఉన్నప్పుడు ఎందుకు వీళ్ళు ఇంత డ్రామా ఆడుతున్నారంటే లాజిక్ ఉంది దాని వెనకాల కూడా. వీళ్ళిద్దరూ ఎందుకు ఆడుతున్నారంటే దీంట్లో ఫస్ట్ వచ్చి మన బెట్టింగ్ బ్యాచ్ ఏంటంటే ఆల్రెడీ కట్టేసి ఉన్నారు 2 వైపులా. సో ఇప్పుడు వైసీపీ వైపు వాళ్ళు కట్టుండే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒక రకమైన బెట్టింగ్ని ఇచ్చేస్తారు. ఆల్రెడీ వైసీపీ కట్టేసి ఉన్నారు, ఇంకా కట్టించాలంటే ఏంది, వైసీపీ గెలుస్తుందని వీళ్ళు కట్టారు, తెలుగుదేశం గెలుస్తుందని కట్టేవాళ్ళు ఎక్కువ ఉంటే వీడికి డబ్బులు వస్తాయి వీడి మీద. సో రివర్స్లో వాళ్ళు అంతే. ఇలాగా చెరొక వైపు చేరి చేస్తున్నారు. ఇది ఒక డ్రామా. అందుకని మనకు చాలా పేర్లు కిరికిరి లేకపోతే ఇంకేదో జడ్డు రకరకాల పేర్లు ఉన్నాయి, గుర్తుపెట్టుకోలేం. సో ఈ పేర్లన్నీ కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం కూడా రెడ్ టీవీ సర్వే అని వదలొచ్చు, ఏముంది, ఒక మైక్రోసాఫ్ట్ వర్డ్లో టైప్ చేసేసి కొంత చిన్న గ్రాఫిక్స్ యాడ్ చేసేసి వదిలేస్తే మన ఇష్టం వచ్చినట్టు వదలొచ్చుగా. మనకి నీకు ఎన్ని ఫిగర్ కావాలో చెప్పంటే అంత ఫిగర్ వేసేయచ్చు. ఎవడు అట్లాగే ఉన్నాయి. ఇది ఎవడు సర్వే ఏంటి, వాడు ఇదేంటి, వాడు ఏం సర్వే చేశాడు, అథెంటిసిటీ ఏంటి, వాడి దగ్గర ఉన్న వీడియో ఫుటేజ్ ఉందా వీళ్ళు సర్వే చేసినట్టు, ఏ రకమైన ఏమీ లేదు. వాడి కూర్చొని చెప్పడమే టీవీల్లో, లేదా అది కూడా లేదు. చాలామంది ఏంటంటే పిఆర్ నెట్వర్క్లకి వదిలేయడమే ఈ సర్వేలు అని చెప్పి. సో ఇవి నిజంగా చేశారా లేదా ఎవడికి తెలియదు. అందుకని కొన్ని రకాల సర్వేలు మనకి రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళు, ఎవ్రీ ఇయర్ చేస్తున్న వాళ్ళని మనం కొంతవరకు అట్లీస్ట్ వీళ్ళు సర్వే అయితే చేశారు, వాళ్ళు చెప్పింది నిజం అబద్ధం పక్కన పెడితే సర్వే అయితే చేశారు కనీసం అని అనుకునే వాళ్ళు కొన్ని ఉన్నాయి. ఈ ఆరా మస్తాన్ కావచ్చు, చాణక్య కావచ్చు, రైజ్ కావచ్చు, ఆత్మసాక్షి కావచ్చు, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి ఇటుపక్క. ఇంకా నేషనల్ సర్వేలు కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నేను ముందు నుంచి కూడా చాలాసార్లు చెప్పాను, ఎవరికైనా గుర్తుంటే, ఎగ్జిట్ పోల్స్ వచ్చినాక కూడా మనకు క్లారిటీ రాదని చెప్పాను. ఇప్పుడు ఎలా కన్ఫ్యూజన్ ఉందో అప్పుడు కూడా అలాగే ఉంటుందని చెప్పాను. అలాగే జరిగింది. ఎగ్జిట్ పోల్స్ వచ్చినా కూడా కన్ఫ్యూజనే. ఇది క్లియర్గా ఏమార్చడం, మోసం చేయడం, పక్కదారి పట్టించడం తప్ప ఇంకొకటి కాదు. సో సర్వేలు, ఎగ్జిట్ సర్వేలు అనేది మర్చిపోయి రాలేదనుకొని మనం ఉంటే సరిపోతుంది. అసలు ఎగ్జిట్ సర్వేలే రాలేదు గురు, మాకు అసలు మేము చూడలేదు అనుకొని మనం వెయిట్ చేస్తే ఇంక 2 రోజుల తర్వాత తెలుస్తుంది. ఇవన్నీ కూడా బోగసే. వీటన్నిటిని చూడకుండా మన మానసిక ఆరోగ్యం బాగుంటుంది.
నువ్వు చూసే కొద్దీ నీకు మోర్ కన్ఫ్యూజను, మోర్ పిచ్చెక్కి నేను ఎక్కడున్నాను సార్ అని బ్రహ్మానందం టైప్లో డైలాగులు చెప్పుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎగ్జిట్ సర్వేలకు దూరంగా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇంకో 2 రోజుల తర్వాత వస్తుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.